శంకర. ప్రణామాలు శంకర. ప్రణామాలు పార్వతీ మాతకు. ఏమిటి నారదా? నారాయణ నామం పలికే నోటి వెంట శివనామమా? ఆశ్చర్యము. మా వలన జరగవలసిన లోక కళ్యాణం ఏదైనా ఉన్నదా? నారాయణ నారాయణ. శివకేశవులకు భేదము నాకు తెలియదు ఈశ్వర. నాకు నారాయణుడైనా నాగేశుడైనా ఒకటే ప్రభు. తప్పక సెలవిస్తాను మాత. సృష్టి స్థితి లయకారకులైన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ చరాచర జగత్తును పోషించుచున్నారు. మరి ఈ ముగ్గురి బాధ్యతలను స్వీకరించి సమస్త గణాలను అదుపాజ్ఞలో నడిపించగల సమర్థుడైన ఉమాసుతుడిని గణాధిపతి చేయగలని విన్నవించుకుంటున్నాను. నారాయణ నారాయణ. ఎంత మాట మాట. దేవతా గణాలతో రుద్రగణాలతో పోరాడి శివుడి త్రిశూలాన్ని తల తెగి క్రింద పడిన బాలుడి శక్తి యుక్తుల్ని చూసి దేవతలు గజానుడిగా చేశారు. ఇక దేవసేనాధిపతి కుమారస్వామి మరువగలన? సేనా నాయకుడుగా ఆరితేరినవాడు మరువగలనా మాత? కుమారులిద్దరిలో పదవి ఒక్కరికే అని నా విన్నపం. పెద్ద చిక్కే తెచ్చావు నారదా. అయితే సరే, కుమారులిద్దరికి ఒక పరీక్ష పెడతాను. పరీక్షలో నెగ్గిన వారికి నాయకత్వం అప్పగించడం న్యాయంగా ఉంటుంది. ముల్లోకాల్లోని తీర్థక్షేత్రాలు సేవించి సందర్శించి ముందుగా ఎవరు కైలాసాన్ని చేరుకుంటారో వారు ఘనాధిపత్య బాధ్యతను అప్పగిస్తాను దేవి. సమంజసమైన న్యాయం పరమశివ. ముల్లోకాలను చుట్టి ఎవరు ముందుగా కైలాసానికి చేరుకుంటారో వారు ఘనాధిపత్యానికి అర్హులవుతారు. ఇది మీ తండ్రి గారు మీకు పెడుతున్న పరీక్ష. మా శిష్యులు మీకు కుమారులారా, ఇక బయలుదేరండి. లోకం పరీక్ష నియమం విన్న వెంటనే నెమలి వేగంగా ఎగరగలదు, మరి గణపతి వాహనము చిన్న ఎలుక ఎగరలేదు. గజాననుడు ఎలా వెళ్తున్నాడో చూద్దామా మరి. తండ్రి దగ్గరికి నిదానంగా తాపికగా వస్తున్నాడు గజాననుడు. తండ్రి గారు, ఈ లోకంలో అందరికంటే ఉత్తముడు ఎవరు? ఈ లోకములో అందరికంటే ఉత్తములైన వారు తల్లిదండ్రులు కుమారా. అయితే తండ్రి గారు, మీరే నా లోకం, మీరే నా తీర్థమైన, మీరే నా క్షేత్రమైన. నేను మీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను, నన్ను ఆశీర్వదించండి. శుభనాయన. మాతా పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర, పాండవాః శివభక్తస్య స్వదేశో భువనత్రయం. తల్లి భూమితో సమానం, తండ్రి వ్యోమకేశుడు ఆకాశంతో సమానం. మాతా పార్వతీదేవి, పితా దేవో మహేశ్వర, పాండవాః శివభక్తస్య స్వదేశో భువనత్రయం. ఇలా ప్రదక్షిణలు చేస్తున్న గజాననుడు కుమారస్వామికి 3 లోకాలలో ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ క్షేత్రాన్ని సందర్శించినా తనకంటే ముందు కనిపించడం లేదా వెళ్ళిపోవడం చూస్తున్నాడు. 3,50,00,000 నదులను క్షేత్రాలను దర్శించి తల్లిదండ్రులను చేరిన షణ్ముఖుడికి గజాననుడు
తెలుసా? గజానుడి కలుగుతుంది. మంగళం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि जगदीशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. మిత్రులారా, చూసారా? ఈ వృత్తాంతం ద్వారా గజాననుడు లోకానికి తల్లిదండ్రుల విలువలను చాటి చెప్పారు. మన ముందు కనిపించే దైవాలు తల్లిదండ్రులను గౌరవించడంతో వినాయకుడు మహాగణపతి అయ్యాడు. కండబలం ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలని గణాధిపత్య విజయం చెప్తుంది. కష్టాలను బుద్ధిబలంతో ఎదుర్కొనేవాడే అసలైన ప్రజావంతుడు. బుద్ధిబలం ఉంటే ఎంతటి కార్యమైనా సిద్ధిస్తుంది అని చెప్తుంది ఈ వృత్తాంతం.